ఒకవేళ ఈ రోజు నీ చివరి రోజు అయినట్లయితే నీ చివరి కోరిక ఏమిటి? బిర్యానీ తినాలనుకుంటున్నాను. అవునా? నాటుకోడి కర్రీ తినాలనుకుంటున్నాను. అవునా? లేదా నా కుటుంబంలో సమాధానం, నా బిడ్డల జీవితంలో సమాధానం, కుటుంబముగా కలిసి దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి మహాభాగ్యం, దేవుని సన్నిధిలో కనిపించే మహాధన్యత నేను కోరుకుంటున్నాను. ఏమిటి నీ కోరిక? ఏమిటి నీ చివరి కోరిక? ఇస్సాకు గారి చివరి కోరిక మంచిగా మాంసం తినాలనుకున్నాడు. ఇద్దరు బిడ్డల మధ్య సఖ్యత సమాధానం లేనప్పుడు కుమారులతో సమస్య. ఆ సమస్యను తీర్చకుండానే ఇస్సాకు లోకయాత్ర ముగించాడు. బిడ్డల జీవితాల్లో సమస్యలకు కారణాలై, బిడ్డల జీవితాల్లో అసమాధానానికి, అశాంతికి కారణాలై కన్నుమూసి వాళ్ళు అలాగే ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని, పగ పెంచేసుకొని అలాగే వారి జీవితాలు కొనసాగించేటటువంటి భయంకరమైన భవిష్యత్తును వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతారా? లేకపోతే మీరు సజీవంగా ఉన్నప్పుడే కుటుంబంలో సఖ్యత, సమాధానం, సంతోషం చూసి ఈ లోకయాత్ర ముగిస్తారా? ఏం చేయబోతున్నాను ఒకసారి ఆలోచించండి.